ఇవాళ పప్పు చేశాను, కానీ మునక్కాయలు వేసా. పిల్లకాయలు నువ్వు మునక్కాయలు లేకుండా ఎప్పుడు పప్పు చేయవు మమ్మీ, ఒక్క రోజన్నా మునక్కాయలు లేకుండా టమాటా పప్పు చెయ్యి అంటుంది లడ్డమ్మ. పప్పు ఏంది ఇట్లా తినకుంటారా? ఏం చేద్దాం, 4 విజిల్లు పెట్టేసరికి అది పప్పు చారు అయింది. ఇంకా చాలా మెత్తగా ఉడికిపోయినప్పుడు పప్పు అనేది పలచగుంటేనే తినగలుగుతాం, గట్టిగుంటే అసలు తినలేం. కొంచెం గట్టిగా ఉండాలంటే కొంచెం కచ్చాపచ్చగా ఉడకాల కందిపప్పు, అప్పుడే గట్టిగుంటే తినడానికి బాగుంటుంది. ఇలా కందిపప్పు అసలు కనరాకుండా ఉడికిపోయినప్పుడు మాత్రం ఇలా పలచగుంటేనే టేస్ట్ బాగుంటుంది, తినడానికి అన్నంలో అనువుగా ఉంటుంది. అందుకోసం ఇంకేం చేయాలి, నొన్న ఉడికిపోయింది అనేసి నీళ్ళని పోసా. మా పిల్లకాయలు 7-10 అంతా ఇంత నెయ్యి వేసా, సూపర్ ఉంది. ఏంటి ఎత్తులు వేస్తున్నారు ఇద్దరు? బుట్టలు ఇద్దరికి ఉన్నాయి కదా. హలో ఇచ్చేయి, దాంట్లో అది పొంగోటి. ఏం దాంట్లో ఏముంది, లడ్డు ఉందా? దేంట్లో లడ్డు లేదులే, కానివ్వండి. పోయండి, ఇంకా కొంచెం కింద పోయండి. ఎత్తకంటే పోయింది, ఒక వారం తిండి, లేకుంటే నేనే దోసుకుంటా, మీరు తినండి దయచేసి సలాడ్ తీసుకొని. అన్నవో తగ్గ క్యారెట్లు అన్నం పెట్టినప్పుడు తిట్టుకోవాలండి, ఒక నచ్చదు నాకు. జాకెట్లు అయితే 2 కుట్టేసా. చాలా చిన్న మనిషి. ఇదైతే స్టోన్స్ వచ్చింది కదా, ఫుల్ హ్యాండ్స్ పెట్టి బుగ్గలు పెట్టండి. కానీ లైనింగ్ మిలీనియం జాకెట్ ఇచ్చినారు, 70-75 ఉంటుంది అంతే సెంటీమీటర్లు. మనకి ఫుల్ హ్యాండ్స్కి క్లాత్ సరిపోలేదు, మా ఇంట్లో సేమ్ క్లాత్ లేదు కాబట్టి నేను షార్ట్ హ్యాండ్స్ పెడతాను అని చెప్పా. ఎందుకంటే ఎత్తి కొట్టినట్టు ఉంటుంది, బాగుండదని. అయినా పర్లేదు, బుగ్గలు పెట్టుకానిది. బుగ్గలు పెట్టా. కూడా మా రూప అలా కూడా ఉండదు, మా పక్కింటి పాపలే. కట్ వర్క్ పెట్టమంది. కట్ వర్క్ పెట్టినప్పుడు ఏమంటారు, క్యాన్ వేస్తే బాగా వస్తుంది. తర్వాత ఏ బ్లౌజ్కైనా సరే ఫినిషింగ్ నీట్గా రావాలంటే పాపులను వేసుకోవాలి, లైనింగ్ చాలా బాగా వస్తుంది. కానీ ఇది మిలీనియం జాకెట్ కదా, ఇలా అయితే కుట్టేస్తా. కట్ వర్క్ వేసి ఎక్కువ రౌండ్ తిరిగిందంటేనా మనం కట్టుకునేప్పుడు ఇది ఇలా వెళ్ళే అవకాశం ఉంది, కాబట్టి తక్కువ రౌండ్ తీసి కుట్టాను. ఇట్లా ఏమంటారు, ఈ విధంగా కట్ చేస్తే లుక్ డిజైన్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ రౌండ్ కట్ చేసామంటే ఇలా మడిగిపోయే అవకాశం ఉంది. దీనికి క్యాన్ నా దగ్గర లేదు, పాపులైన్ లైనింగ్ తెచ్చుకోలేదు. ఇంకేదైనా అదర్ క్లాత్ వేద్దాం అనుకున్నా, అంటే కొంచెం స్టిఫ్గా ఉండడానికి, కానీ సేమ్ క్లాత్ లేదు. సేమ్ క్లాత్ ఉండి వేస్తే కనుక కొంచెం స్టిఫ్గా కనిపిస్తుంది లైనింగ్కి, ఈ మెయిన్ క్లాత్కి మధ్యలో. ఏం చేద్దాం, మనకు అన్నీ కుదరాలంటే కష్టం. మన దగ్గర లైనింగే మిగిలి సాలికి ఇస్తారు. ఇంకా నేను ఏదన్నా ఇట్లా అడ్జస్ట్మెంట్కి తెచ్చి వేయాలా, కొనకొచ్చి వేయాలా. వాళ్ళు ఏమంటారు, 150 కదా, 200 కదా, ఇంత లెక్క తీసుకునేమంటారు. బొక్క తప్ప ఈ లెక్క ఏమో రాద్దాం నాకైతే. అందుకే ఎలా ఉంది, బాగుంది కదా, బాగానే ఉంటుంది. ఆడికి ఇదిగో క్రాస్ బెల్ట్ మిలీనియం జాకెట్ మిగలలేదు, అందుకే ఏరే వేసేసా. ఈ పక్క మాత్రం కంట్రాక్ట్ కవర్ చేసే లోపల పోయింది, ఈ పక్క ఆలోచనలు ఎక్కడ వేసా, అందుకే బయటకు వచ్చింది. అయినా పర్లేదు, ఈ పక్క కండకుండా ఉంటుంది అని నేను ఇట్లా వేసా. తర్వాత ఈ పక్క కనిపించేది, లైట్గా కనిపిస్తుంది, ఏం కాదు. తాళ్ళు ఇంకా సన్నగా తీయాలనుకుంటా, కానీ నా వల్ల కాదు. తీస్తాం, కుడతా అంటే వస్తా అంటే, పొడుగు మాత్రం పెట్టా. యా అయిపోయినాయి. ఇది నిన్న కుట్టా, ఇది ఈరోజు అదే పొడుగు హ్యాండ్స్ రావని చెప్పి తర్వాత కుట్టా. ఎందుకంటే మళ్ళీ గొడవ చేస్తారనేసి నేను కుడదాం అనుకున్నా, కానీ అడుగుదాము, అడగకుండా కుడితే మళ్ళీ గొడవ చేస్తారనేసి అడిగి విషయం చెప్పి క్లారిటీ తీసుకున్నాక ఇవాళ కుట్టేసి ఇప్పుడు హెమ్మింగ్ చేసేసా, ఉక్సులు వేసేసా. ఆ చీరకు ఒకదాన్ని ఫాల్ చేసా, దీన్ని వేయనని చెప్పేసా. ఇచ్చేస్తా ఈరోజు. ఎంత తీసుకుంటున్నానంటే 500, దీనికి ఆ 2 చీరలకి ఫాల్ చేసిన దానికి 500 తీసుకుంటా. ఓకే బాయ్. టైం అయితే 12 పైన అవుతుంది. అన్నం ఆకలి కలగని నిన్నటి నుంచి తలంతా నస్తుంది. ఇది ఎంత నస్తుంది, గుడ్లు పీకుతాను ఇలా. దిష్టి ఏమైనా కొట్టిందేమని ఇంత ఉప్పు తీసుకొని పొద్దున దిగిరిసా. చీపు ఊరు దిష్టి, నా దిష్టి బయట దిష్టి అని
ఇంకా రాత్రి అమావాస్య కదా, ఇంత గడ్డకడ వేసి బయట దిగదీసా ఇంటికి కూడా. టెంకాయ తీసుకొట్టింటే బాగుండు, కానీ లేవు టెంకాయ, మర్చిపోయి అంత ఐడియా లేదు. అందుకోసం నా జుట్టు సగం దిష్టి రాక ఇది చాలా కష్టమే ఇంకా దిష్టి నుంచి తప్పించుకోవడానికి. ఎందుకంటే ఇది అనగడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా పాపడు తీసి దిగాననుకో పేద రాశి పెద్దమ్మ ఉంటుంది. అసలు నా ముఖం నాదే అనిపించేదిగా ఉంది. ఇలా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. చూడండి, 1 ఎకరా ఉన్నట్టుంది పైన 4 హెడ్. నాకు దేవుడా ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, ఊడిపోతున్నాయి ఎంట్రుకలు నాకు మధ్య. అవి ఏమంటారు, హెయిర్ క్లిప్స్ తెచ్చా. ఎన్ని 4, 5 ఉంటాయి. మొన్న తీసుకొచ్చా, ఇదిగో ఇన్ని ఉన్నాయి. మొన్న ఎందుకు తీసుకొచ్చా ఏంటంటే మా లడ్డు అసలు ఉన్నీదు ఆమె పెట్టుకొని వెళ్ళిపోయిందంటే ఇంకా అది తీసుకురా తెలియదు కాబట్టి ఒక 20 రూపీస్ ఒక్కొక్కటి 100 రూపీస్ ఇచ్చి 5 తీసుకొచ్చా. ముగ్గురికి 3 అని, ఇంకా 2 దాచిపెట్టుకున్నాము మా పిల్లలు ఉండరు అనేసి. ఇవి ఇట్లా పెట్టుకుంటా కదా, ఓకే. ఇంకా ఇట్లా వెనక్కి పెడతాను, ఇది అలా పెడతా. తర్వాత ఇది పెడతా, 2 పెడతా నేను అలా. నాకు ఇది ఎలా, ఇది ఈ కడతలు పెరుగుతాయి, తలంతా బిగిరిస్తుంది. ఎడకన్నా పెట్టుకొని పోయొచ్చి ఇంకా ఆ రోజంతా తలనొప్పి ఉంటుంది. పొద్దున్నే పెట్టుకుని పోదాం అనుకుంటే కానీ మర్చిపోతా ఉపాధి పని కాడికి. అందుకే దిష్టి తగిలింది, తలనొప్పి ఎత్తి బాగా నచ్చుతుంది. ఇది నచ్చింది, ఇది నచ్చింది. పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది నాకేమో. ఇంట్లో పారాసిటమాల్ టాబ్లెట్లు లేవు. మీరు మీ ఇంట్లో ఉంటే ఒకటి పంపిస్తారా ప్లీజ్? వేయండి, ఇసురు వేయండి, క్యాచ్ పెట్టుకుంటా. ఇంకా ఇంట్లో ఉన్నాయి, 2 ఉన్నాయో అసలు లేవో కూడా తెలియదు. మళ్ళీ మన నెంబర్లో చెప్పులు పోయినాయంట. ఇప్పటికి ఒక పుట్టినప్పటి నుంచి ఎన్ని జాతులు చెప్పులు వింటాయో లెక్కలేక ఉండదు అనమాట. బాటలు ఎన్ని వింటాయో లెక్కలేక ఉండదు, కంబాసులు ఎన్ని వింటాయో లెక్కలేక ఉండవు. సగం నేను సంపాదించేదంతా ఇలానే పోతూ ఉంటుంది. మన కష్టార్జితం కూడా మనం తినేదానికి రాతలే ఏమంటారు, రాతలో తెచ్చుకోలే. ఎవరిది తినేదానికి రాతలో తెచ్చుకోలే, అది పోతే పోనీలే. నేను కష్టార్జితం అన్న నేను తిన్నాం అనుకుంటే అది కూడా తెచ్చుకోలే. ఇంత దరిద్రమైన జీవితం నాకే ఉందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు బడికి పోతుందంట. నైటు నిద్ర లేచింది, బడికి పోతానంటుంది. నిద్రపో పొద్దున్నే పోదులే అంటే లేదు ఇప్పుడే పోతుందంట. ఏందమ్మా, ఏం తల్లి తింటా నువ్వు మా వనుకో తల్లి వనుకో, నిద్ర లేకుండా చంపుతాను. రోజు ఒక డైలాగ్ లేపుతా ఉండు నిద్రలో. వద్దు స్వామి, ఒక్కో రోజు దిగి వెళ్ళిపోతుంది, ఆడికి మెంటి మళ్ళీ వచ్చాలి అంటుంది. ఒక్కో రోజు తింటుంది, ఒక్కో రోజు ఒక్కొక్క రకం చేస్తుంది. ఈరోజు అయితే చాలా చేసింది. పచ్చిశనక్కాయలు అయితే ఉడకబెట్టా పిల్లలు తింటారని, కానీ వీటిలో ఉప్పు ఎక్కువ వేయలేదంట. కొన్ని తిన్నారు, వదిలి పారేసి వెళ్ళిపోయినారు. వస్తాను అన్నం పప్పు తిన్నారులే, ఇంకా అందుకే వాళ్ళకి కావట్లే. కాయలు కూడా చాలా చిన్నగా కొంచెం బుడ్డలుగా ఉన్నాయి. ఒకటి దొరకని కాయలు సీజన్ కాదు ఇప్పుడు, కానీ ఒక్క అయ్యే వేసినారు మా అత్త వాళ్ళు, పెరికినారు. ఈరోజు మా పిల్లకాయలు పోయేసరికి కొన్ని పెట్టి పంపించారు. ఇంకా లేని కాయలు కదా, ఉడకబెడితే తింటారులే అని ఉడకబెట్టా. కాబట్టి నీకు అడిగి తిని పారిపోయినరు. కుక్క పిల్ల రాడంట బాబు. ఓమా ఆకలి చిన్నడు హుషారు లేడేమో ఈరోజు బాబు. ఓ నన్ను ఇప్పుడే నీళ్ళు పోసింది అనుకుంటా. ఇచ్చిపోతావా నన్ను? ఓమా బాబు కావాలంట, యాడెత్తుకుంటే వాడు భయపడతాను. నేను కాడికి పోతే బండి వస్తుంది పక్కనండి. ఈ పక్క ఇంటి కాడికి యాడెత్తుకుంటూ నువ్వు భయపడతాను. పోనంటే పోనా అప్పుడు నడుచుకొని కొడుతుంది. నన్ను కొడుతుంది నాన్నలు విహాన్, నన్ను కొడుతుంది విహాన్. అక్క లడ్డక్క కొడుతుంది విహాన్. ఇక నేను శుక్రవారం రోజు వీణను తీసుకొద్దామనేసి శనివారము ఆగస్టు 15కి వీణ దగ్గరికి వెళ్తున్నాను. కొన్ని పూలు కోసుకొని దీపం పెట్టుకొని ఇంకా బయలుదేరదాములే అనేసి ఇంట్లో పప్పు ఉండే, ఇంకా చిత్రాన్నం చేసా.
వీణ పొద్దున్నే 7కే బయలుదేరుతారని చెప్పిండ్రు. ఇంకా ఆకలితో వస్తుందిలే అన్నట్టు 2 క్యారెట్లు చిత్రాన్నం చేసా. మ్యాక్సిమం నెల్లూరు నుంచి ఇంటికి రావాలంటే పొద్దున్నే అక్కడికి 7కు బయలుదేరినా మా ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా 4 అవుతుంది. ఇంకా వీణనైతే తీసుకొని వచ్చేసాలండి. కాకపోతే కొన్ని సేల్ అయిపోయినాయి, కొన్ని సేల్ అయిపోయినా. అందులో భాగంగానే ఈ టాప్ కూడా మిగిలిపోయింది, అందుకే నేను వాడేస్తున్నా. ఇంకా ఇది టాప్ కూడా మిగిలిపోయింది. రేపు ఇండిపెండెన్స్ డేనే వస్తున్నాను. ఇండిపెండెన్స్ డే 2 ఒకటి, కాకపోతే చెప్పడం విధానం వేరన్నమాట. ఇప్పుడు దాని గురించి టాపిక్ కాదు. ఈ టాప్కి గ్రీన్ ప్యాంట్ కావాలా, ఆరెంజ్ కలర్ ఓని కావాలా, ఇవన్నీ సెట్ చేసి మా రూపాయకి వాళ్ళంటి వ్యతిరేకంగా గౌన్ ఇచ్చేసా. గౌన్ రేపు చూపిస్తాను, వేసిన తర్వాత చూపిస్తాను. బట్ ఇప్పుడు వచ్చింది గిరా మా ఊళ్ళో శనివారము ఆ పాప ఊరికి వెళ్ళాను. మొన్న 2 జాకెట్లు పెట్టినా ఆ పాపకి. ఇప్పుడు మళ్ళీ ఈ బ్లౌజు శనివారం కావాలి. రేపే శనివారం కదా, నేను ఎప్పుడు కుట్టాను వీనా అది కానీ ఊరికి వెళ్తున్నట్టు ఆ పాప. శనివారం మనం పిక్నిక్ పోతానే ఇప్పుడేరా, ఇప్పుడే కుట్టు, ఇప్పుడే కుట్టేస్తా అంతే. ఇంకా కుట్టేసి పడుకుంటే సరే బాయ్ బాయ్. జాకెట్ హో గై. బుగ్గలు పెట్టి కుట్టమంది. ఈ పక్క బుగ్గలు పెట్టి ఈ పక్క ఏం లేకుండా ఇలాంటి కుట్టేసాను. బాగుంది, బాగుంటుంది. కట్టుకుంటే ఇంకా బాగుంది. రౌండ్ నెక్ పెట్టమనింది. రౌండ్ నెక్కే కదమ్మా ఇది, రౌండ్గానే వస్తుంది కట్టుకుంటే. ఎంత టైము? 8:30 ఏమో. 8:30. రేపు అవ్వదు, వాళ్ళు వచ్చి అడిగితే ఇబ్బంది కదా. ఏంది అదేమన్నా కరిసిందా నిన్ను? పొద్దున్నే కరిసిందా, రాత్రి కరిసిందా? పొద్దున్నే కరిసిందా? అందుకని ఈ పేసాడు పెట్టేసినావా? ఎట్ట చేయాలి ఇంత అద్దుమానం అయితే నువ్వు ఇంట్లో? ఏది చూసినా అంగూరు మీ నాయన వచ్చినాడా? మీ నాయన రాలేదే. కుచ్చులు ఒకటి మిగిలింటాడు, గుట్లు పెట్టినా పెరికేసింది అప్పుడే. చేతిలో పీకుతాంటాయి తొలి తొలి తొలి. ఇంకా పత్రికలు చించొద్దు, ఈ పెళ్ళి పత్రికల పెళ్లి పత్రికలే చించొద్దుమా. నీకు చేతులు ఏడారా పీకుతాంటాయి. పరం చెట్టు పుడిచిన నేను 2 దాన్ని కూడా పెరికి గడని పెట్టేసింది 2 అంట. అక్కడ పెరికి గడని పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ పుడిచిన ఏం బతాయి ఏమో. ఇట్ట పిల్ల ఏం పిల్లో ఏం పిచ్చుకో. ఇంకా దాంట్లో ఉండే ఇవన్నీ పెరికేసి ఆడొకటి వేసి ఇటు బట్టి నీ మూతన్నా ఒకసారి చూచు. చెప్పమా, పెరికేసేయి కానీ స్టార్ట్ చెయ్యి. లేట్ అయిపోయి పెరికేయాల. కమాన్, యూ కెన్ డూ ఇట్. కమాన్. అబ్బా పెరికేసింది కదా స్వామి, పెరికే ఏం కాదు. ఇంకా అది రివర్స్ పెట్టినారంట, వాళ్ళకి అసలు తెలివే లేదంట. పత్రిక పెట్టిన వాళ్ళకి ఎట్లా పెట్టాలంట అది తెలియక ఇటు పెట్టినారంట. మా అమ్మకి తెలివి అంతా. గోడ కట్టుకుని మూతికి పెట్టుకో, చిన్న మూతికి పిచ్చుకొద్దామని పిల్ల చక్కలు చేస్తా. ఇంకా పొద్దున్న రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాము. అక్కడ ఏదైతే ప్రైజ్ మనీ ఇస్తారో, ఇంకా అవార్డు ఇస్తారో అవి తీసుకొని అట్నే కాలేజీలో వదిలిపెట్టేసి వద్దామని ప్లానింగ్తో చెరో బ్యాగ్ వేసుకొని అయితే వెళ్ళాం. కానీ వీనే అంకల్ లేదులే మమ్మీ మండే వెళ్తా అంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. పిల్లలు కలర్ డ్రెస్ అంటే ఇండిపెండెన్స్ డే కలర్ డ్రెస్ వేసుకుంటే చాలా ముద్దుగా ముచ్చటిగా భలే ఆనందం వేసింది వాళ్ళకల్లా చూస్తానే. ఎంత వచ్చింది నానా? సార్ వాళ్ళు దండిగా ఇచ్చినారమ్మా, కష్టపడే దానికి ఫలితం. వావ్, షీల్డ్ టేక్ దిస్ మై మోన్. ఎవరిని ఏసాలు ఎప్పుడు ఏడ్చిన లడ్డు నేను? ఏడ్చేటప్పుడు ఏడ్చాల, పొద్దున ఎందుకు ఏడ్చా మోజా అది కింద వేసి గలీజ్ అవుతుంది లడ్డు. ఉండు ఫోటో తీసుకుంటే అట్లా పెట్టుకు చెప్తా. రూపా
ఏమో కష్టార్జితం ఫస్ట్ నా చేతిలో పెట్టింది. ఇది కూడా ఏమంటారు భద్రంగా ఆమె అకౌంట్లో వేస్తాను, ఎందుకంటే ఆమె కష్టార్జితం. ఇట్లా కష్టార్జితాలు ఇంకా చాలా నా చేతిలో పెట్టాలి, నా బిడ్డ భవిష్యత్తుకి అది ఉపయోగపడాలి. థ్యాంక్ యూ విడా. మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం చేసి మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసి ఈ భవిష్యత్తు మీ అమ్మ మీ నాయన భవిష్యత్తు మీ స్కూల్కి మీ కాలేజ్కి అన్నింటికి మంచి పేరు రావాలని, ఈ ఊరికి ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఈ షీల్డ్ చూసినప్పుడల్లా నా బిడ్డ గర్వంగా ఫీల్ అవ్వాలని దీన్ని అయితే గొడవ పెట్టాం, గొడవ కాదు ఇంట్లో కనిపించే విధంగా పెట్టాం. ప్రతిసారి ఇది చూసినప్పుడల్లా ఆమెకు కష్టపడితే ఇది వస్తుంది, కష్టపడితే ఇది వస్తుంది అనేది ఏంటంటే జ్యూస్ కింద పోసి నావలో పోయినానని చెప్తుంది. ఇంకో గ్లాస్ తప్పమే, ఇంకొకటి అంత తుత్తరేం నానా, మేము వచ్చాం కదా నానా, పోతాం కదా నానా. ఇంకోటి తప్పలట్టు అడుగుతుంది చూడబోయే ఇంకొకటి కవర్లో. ఏడ్చలా వీణా, ఎందుకు ఏడ్చేది చెప్పు? ఆనందం అని కానీ ఒకప్పుడు ఏడుపు వచ్చింది, ఏడ్చగానే పొద్దునకులు ఏడ్చకూడదు. గర్వంగా ఉండింది, చాలా సంతోషంగా ఉండింది కాబట్టి నేను ఏడుపు రాలా, నిజంగా చెప్పాలి నాకైతే ఏడుపు రాలా ఈరోజు. చాలా గర్వంగా ఉండింది, చాలా సంతోషంగా ఉండింది. ఎందుకంటే కష్టపడితే పిల్లలు కానీ టీచర్స్ కానీ స్కూల్కి కానీ మంచి పేరు వస్తుంది. అది నేను ఇవాళ చూశాను అక్కడ ఉండి దగ్గరుండి. వీణ పొద్దున్నే అంటే 3 days లీవ్ అని చెప్పిందంట, అందుకే కొన్ని మ్యాథ్స్ ఇంటికాడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్లు పొద్దున్నే లేచి చదువుకుందామా 10 వరకు ఇంటికాడనే చదువుకుంటానే ఉండే. ఇంకా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు సార్ వాళ్ళు కొన్ని మంచి మాటలు అవన్నీ చెప్తారు కదా, అక్కడ అంటే అవన్నీ ఇనలేనులే మమ్మీ అన్నట్టుగా అంటే మేము ఆల్రెడీ వినేసాంలే, ఇప్పుడు ప్రిపరేషన్ నాకు వేరే ఉంది కాబట్టి మళ్ళీ వినే ఓపిక లేదు అన్నట్లు ఆమె ఉండే. నేను ఇంకా కొంచెం ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడున్న కార్యక్రమాలు అయితే ముందే జరిగిపోయినాయి. మేము వెళ్ళిన తర్వాత ఇంకా అవి తీసుకొని కాలేజీకి వెళ్ళాలా అన్నట్లుగా మేము ప్లానింగ్లో ఉంటిమి. ఇంకా సార్ ఫోన్ చేస్తే వెళ్ళాము. అక్కడైతే చాలా మంచిగా స్టూడెంట్స్ అందరూ చాలా మంచి మంచి ఏమంటారు కళాత్మకమైన ఏమో అంటారు, మర్చిపోయినా. నాకు బడికి పోతుంటే అన్నీ గుర్తుకుంటాయి, అన్ని మాటలు అన్ని వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా వచ్చిండే కానీ చెప్పేటప్పుడే రాలే. తిను ఉప్మా, బరువులు ఉప్మా, బరువులు ఉప్మా తిను. స్పూన్ తీసుకో. రూపా బరువులు ఉప్మా చేసింది, మునక్కాయల తాలింపు రాత్రిదిలేండి, అందుకే అలా ఆరబెట్టా, మధ్యాహ్నం భోజనం లేక ఉంటుంది లేనేసి. తిను, బయట కూర్చొని తినిపో, హాయిగా గాలి వెళ్తాను బాగా. నిన్న ఇంకా వీణాను స్కూల్లో అంతా ఫార్మాలిటీస్ అయిపోయినాక డబ్బులు తీసుకొని రిటర్న్ వచ్చినప్పుడు ఆనియన్స్ ఒక 3 కిలోలు తీసుకొచ్చా, బొరుగుల ప్యాకెట్ తీసుకొచ్చా, అందుకే ఇప్పుడు బొరుగులు ఉప్మా అయినాయి. లాక్ మార్చేసిందా? మీకు చెప్పలేదు కదా, చెప్పకుంటే మీరు ఏదంటే అది నొక్కద్దు దయచేసి. నేను మీకు ఫోన్ చేస్తాను, నాకు నేను కనుక్కొని 282నా వస్తే తీయండి, లేదంటే వదిలేయండి. నేను ఐమీని అడుగుతాను, అప్పుడు చెప్తుంది, నేను క్లారిటీ కనుక్కొని నీకు చెప్తా. అంతవరకు మీరు దాన్ని లోడ్ పెట్టద్దు. ఛార్జింగ్ లేకుంటే ఛార్జింగ్ పెట్టండి, ఛార్జింగ్ లేకుంటే ఛార్జింగ్ పెట్టండి. లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయండి. ఈ వాచ్ తయారు చేపిద్దామని తీసా, ఇప్పుడు తయారు చేయించాను, దీన్ని ఇప్పుడు తీసుకుపోతాను. మా ఊరు జాకెట్లు ఈ కంటే చీరలు ఇచ్చింది. ఈ జాకెట్లు పట్టలేదంట, ఈ చీరల మీద వీటికి మ్యాచింగ్ జాకెట్లు తీసుకురావాలంట. ఈ 2 చీరలకి, దీనికి గోల్డ్ కలర్, దీనికి పింక్ కలర్ తీసుకురామని చీరలు ఇచ్చింది. నేను ఎప్పుడు నిన్న మర్చిపోయినా, దాంట్లో మీద గుర్తులేదు నాకు, అందుకే తీసుకురాలే. ఇవాళ ఇంకా సండే కదా, పొద్దున లేచి ఉపాధి పని మర్చిపోయినా, పోలే. మళ్ళీ అందరూ పోయి వచ్చేటప్పుడు మనం పోయాం. ఇంకా బట్టలన్నీ చాలా ఉండే. ఇవాళ మా రూపాయి అయితే అంట్లు కడిగిందబ్బా. నేనైతే ఇంకా బట్టలన్నీ పిండేసి ఆరబెట్టేసా. పొద్దున్న లేచి మునక్కాయలు పెరిగి వేరే వాళ్ళకి ఇచ్చా. నిన్న ఇద్దరికి ఇచ్చా, ఈరోజు ఇద్దరికి ఇచ్చా, మొన్న ఇద్దరికి ఇచ్చా, అవతల మొన్న ఇద్దరికి ఇచ్చా. రోజు ఇద్దరికి పెరిగి ఇచ్చేస్తున్నాం. మేమైతే రాత్రి చేసాం మునక్కాయల తాలింపు కొద్దిగా మాత్రం. ఇంకా వీణ అయితే ఈరోజు ఒకటే వెళ్ళిపోయింది, ఎవరు తోడు రావద్దులేనేసి. అంటే ప్రతిసారి నువ్వు వచ్చి నన్ను తొడుకొని రావడం తొడుకోకపోవడం నీకు ఒక పనిలాగా ఉందిలే మమ్మీ, నేనే వెళ్ళిపోతానులే, నువ్వు పని చూసుకో. ఇంకా పిల్లలు వీళ్ళిద్దరూ సండే సరికి ఆయన తోటికి తొడక రావడానికి ఏమి కాడికి, తొడకపోవడానికి ఏమి కాడికి పోతావు.
మా కాడ ఉండట్లేదు అంటున్నారు కదా, ఇంక అందుకోసం నేనే వెళ్తానులే ధైర్యంగా అని చెప్పి వెళ్ళింది. పోనీలే మనం కూడా కొంచెం ఆ బాబా తిరిగేది నేర్చుకొని ధైర్యంగా రావడానికి పోవడానికి నేర్చుకొని అలవాటు పడుతుంది అనేసి నేను కూడా ఇవాళ కొంచెం ప్రేమ తగ్గించుకొని ఏమంటారు భయం తగ్గించుకొని వదిలేసా పోమ్మా అని చెప్పి వెళ్ళింది. బస్ ఎక్కి వెళ్ళింది. దిగిందో ఏమో టైం అవుతుంది, దిగింటుంది నాకు తెలిసి. నాగల చవితి పండగ చేయలే నాన్న, చేయకూడదు అనేసి చేయలేదు, అందుకనే చేయకూడదు. మళ్ళీ అయిపోయినాక నెక్స్ట్ వీక్ చేసుకున్నాంలే. నెక్స్ట్ వారం తీసుకొచ్చా అన్ని పండగ సరుకులు అన్ని, టెంకాయలు, నువ్వులు, సద్దలు, బెల్లం, ఇలాంటివన్నీ, ఆకులు వక్కలు కూడా తీసుకొచ్చా, పూలు అన్నీ ఇంకా అన్నీ తీసుకొచ్చా. కానీ అంటే టైం గుర్తులేదు, మర్చిపోయినా. అంటే డేట్ గుర్తుంది కానీ 16 తారీఖు కానీ ఈరోజు 16 తారీఖు అనేది గుర్తులేదు అనమాట. అట్లా కొంచెం ఏం లే, చెడిపోయేటి అయితే ఏం లేవు. వారం లోపల ఏం చెడిపోతుంది చెప్పండి, ఏం చెడిపోవు. కాబట్టి పూలు ఇంకా వీణ పెట్టుకొని పోయింది. టెంకాయలు ఉన్నాయి, టెంకాయలకి కవర్ తీసేయిపోమ్మా, ఆడ పూజ రూమ్లో ఉన్నాయి. కవర్ తీసేసి ఫ్రిడ్జ్లో పెడతావా? కవర్ పెట్టి అయితే అట్లే 3 టెంకాయలు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ వీక్ చేస్తాలే. తెల్లపిండి నల్లపిండి అందరం పోయి పాలు పోసాయా. నల్లపిండి ఎక్కువ తింటాం మేము, తెల్లపిండి తినాం, అందుకే నల్లపిండి కావాలంటే. మళ్ళీ అంటూ తలకాయ కనిపిస్తుంది, అసలు ఫేసే కనిపించదు కదా. అవి పుట్టినప్పటి నుంచి అంత ముఖంతో పుట్టింది, తలకాయ తప్ప అసలు ముఖమే కనకరాకుండా ఉండింది. నవ్వి పెడతాను. వాళ్ళంటే పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో నవ్వులు ఎక్కువైనాయి బా, నవ్వులతో పాటు ఏడుపులు ఎక్కువైనాయి. నేను పైపింగ్ థ్రెడ్ ఒక 4 ఏమో తెచ్చుకున్నాను కడపకి వెళ్ళినప్పుడు. మాక్సిమం నేను కడపకి వెళ్ళినప్పుడు వెళ్ళండి, నాకు లేని మీస్ అనే ఐటమ్స్ తెచ్చుకుంటుంది. వీళ్ళు గాలిపగటాలు ఎగరేసే క్రమంలో ఆ 4 పైపింగ్ థ్రెడ్ ఉండలు మాయం చేసినారు. నిన్న పైపింగ్ చేయాలని తప్పొరి ఎతుకులాడినాం, మొత్తం దేవులాంటి ఆడే కానీ కనిపించలే. నా బతుకు మీద దెబ్బతీస్తారు వీళ్ళు. గమ్ము బాటలు ఉన్నీరు, ఇంకా కొన్ని మాయం చేసేస్తారు. వీళ్ళకేం అవసరం ఉండదు కానీ ఇంటికాడ పొద్దుపోదు. నేను ఎక్కడికైనా వెళ్తాను కదా ఏదైనా పని ఉన్నప్పుడు, అదే ఎక్కడికన్నా అంటే వీణ కోసమే వెళ్ళి మ్యాక్సిమం. ఇంకా వీళ్ళ నిడిచి అయితే నేను ఎక్కడికి పోను. ఇంకా వీళ్ళకి పొద్దు పాకపోయేది, ఇంట్లో ఏంటైనా కనిపించినట్టు ఇదేమంది ఇంకా మొత్తం నాశనం చేస్తాను. అన్నీ తీసేసేది, గోడలకు గీకేది, బయట గీకేది, స్కెచ్లు ఉన్నాయి, మెండర్లు ఉన్నాయి, పెన్సిల్ ఉన్నాయి, పెన్నులు ఉన్నాయి, కనిపించినవి మొత్తం సర్వం మంగళం చేసేసింది ఇంట్లో ఏం లేకుండా. ఏటు పడితే ఒక రోజు అసురుగ్గా అప్పుడు గమ్మగా అవుతుంది. జుట్టు పెంచాలని లడ్డు కటింగ్ చేయలే, ఇంకా కొద్ది రోజులు ఈ కారంగానే ఉంటుంది అనుకుంటా. అమ్మా అది తాడు తిరిగేసుకుండేది మా, దాన్ని నాశనం చేయద్దు మా, ఉండండి అమ్మా ప్లీజ్. మిషన్ ఐటమ్స్ పోవద్దు. నీకు చూడ చేతులు ఉండలేకుండా వణికుండే స్టోన్స్ పెరికి బాగుంది. డైలీ వేరికి వేసేసుకున్నాము, బరువు ఎక్కువ ఉందని వేసుకోవట్లేదు కదా, స్టోన్స్ మొత్తం పెరికేసి ఎందుకు లేవో. నిన్న అడిగి పనికాడికి ఎత్తి 5-6 మంది తాడు పెరికించిన, ఇంకా కొన్ని ఉన్నాయి పెరికిచ్చే ఉల్కంగా ఉంటుంది. ఓని చాలా గ్రాండ్గా వచ్చింది, స్టోన్స్ ఎక్కువ వచ్చినాయా, ఇంకా అవి స్టోన్స్ ఎక్కువ బరువు ఉన్నాయని చెప్పి అమ్మ నిన్న స్కూల్కి కూడా వేసుకోవాలి. ఓని ఇదే వేయినా మీద చూడండి, ఈ ఓని ఎంత గ్రాండ్గా ఉందంటే అంత గ్రాండ్గా ఉంది. వీటికి స్టోన్స్ వచ్చినాయి విపరీతంగా, అవి చాలా బరువు ఉన్నాయి చూడండి. ఉండు కదిలి ఈ ఓని 1 కేజీ బరువు ఉందని చెప్పి వేసుకొని పోవట్లే ఇల్లు, అక్కడ వారేసిపోతాను. ఇంకా డైలీ వరకన్నా వేసేసుకున్నాం లేనేసి పిరికే కూర్చొని. లైట్లు ఆపైపో, లైట్లు ఫ్యాన్లు ఆపైపో, కరెంటు బిల్లు ఏసీ ఉన్న వాళ్ళకి వచ్చినట్టు వచ్చింది 600-700 ఏడ తెచ్చి కట్టాలి మేము సోమయ్య. మోటార్ ఏం భయము, కరెంటు బిల్లే ఎక్కువ వస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు అంతే. ఒకప్పుడు 75 రూపాయలు వచ్చేది, అట్లాంటి ఇప్పుడు 478, 510, 530 వస్తుంది, 567 రూపాయలు. ఎందుకు వచ్చిందో ఏమో అర్థం కావట్లేదు మాకైతే. లైట్ అయితే 24 గంటలు ఉంటుంది, ఫ్యాన్ కూడా అట్లనే ఉంటుంది, అందుకేనేమో అనిపిస్తుంది. ఇంకా మా వీణ వచ్చింది కదా నిన్న, డే అండ్ నైట్ ఫ్యాన్ లైట్ ఆఫ్ చేయలే, నైట్ కూడా లే. ఈ 3 రూముల్లో 3 ఫ్యాన్లు 3 లైట్లు వెలుగుతానండి. పడుకుని నిద్రపోయింది, ఫ్యాన్ లైట్ కూడా ఆఫ్ చేయలే. రాత్రి తెల్లవారు 4 గంటలకు లేస్తే కూడా నేను అప్పుడు కూడా చదువుతానంది వీణ. మీకు ఎంత ఓపిక వచ్చింది ఏమో స్వామి అనిపిస్తుంది. అవును, అంత కష్టపడితే కానీ ర్యాంక్ రాదని. ఆ పిల్ల అయితే హార్డ్ వర్క్ చేస్తుంది, కష్టపడే వయసులో కష్టపడితేనే జీవితంలో పైకి వస్తారు. అందుకోసం నేను కూడా ఏమన్నా చదువుకోలేదని గమ్మగొన్నాయి. మళ్ళీ నేను లేచినప్పుడు ఆమె పడుకొని నిద్రపోతానండి. అంటే ఈ రూమ్లో లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి ఆ రూమ్లోకి వచ్చి పడుకోండి. మళ్ళీ నేను లేచి లైట్ ఫ్యాన్, అప్పటికి టైం ఎంత 5:40 అయింది. నేను లేచి చూసి 4 గంటలప్పుడు మేల్కొని అనింది. నేను లేచి 5:40కి లేచా. అప్పుడు ఇంకా ఇక్కడ అట్లనే అంటే ఇంకా ఆఫ్ చేసి పోయి నేను మళ్ళీ ఏం పడుకుంటాను, బట్టలన్నీ ఉతికేసాను. తలకు నూనె పెట్టే, తల ఎక్కువ నస్తుందని బట్టతల వచ్చేసింది. ఉండే టెన్షన్లు, ఉండే ఆలోచనలకు మొత్తం
అవును, నిన్న మా వీణాకి ఎంత డబ్బులు ఇచ్చారనేది చెప్పలేదు కదా. మా వీణాకి ఎంత ఇచ్చారంటే 5,116 రూపాయలు ఇచ్చారు. 120 రూపాయలు ఇచ్చారు. మండలి సెకండ్ వచ్చిన దానికి 5,120 రూపాయలు ఇచ్చారు. అంటే 116 రూపాయల లెక్క చొప్పున అన్నట్లు 20 రూపీస్ అనమాట. 120 రూపాయలు. తర్వాత మ్యాథ్స్కి 100కి 100 వస్తే 1000 రూపాయలు ఇస్తారని చెప్పారు. 15 మెంబర్స్కి వచ్చాయి, అంటే 15 మందికి 100కి 100 వచ్చినాయంట. ఇంకా అందరినీ ఇన్వైట్ చేయలేదు. నెక్స్ట్ వీక్ ఏమో మండే ఏమో ఇన్వైట్ చేసి సబ్జెక్ట్ ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. అక్కడైతే ఇంకా 6,000 అట్లనే పెట్టా. 6,000కి ఇంకొక 4,000 యాడ్ చేసి ఈ పిల్లకాయలకు స్కూల్ ఫీజు కడదాంలే అనుకుంటున్నా. నేనేమో యాడ్ చేస్తా ఉంటా, అది రోజు ఒక 500 బయటికి పెరుగుతూ ఉంటాం అనమాట. ఈ మధ్య ఖర్చులు మరీ ఎక్కువైతున్నాయి. ఎంత కంట్రోల్లో ఉన్నామన్నా మన వల్ల అవ్వట్లేదు, తీస్తూ ఉండాల్సి వస్తుంది. ఇంకా పొద్దున్న వీణాకు కూడా 400 ఏమి ఇచ్చా. మళ్ళీ రేపు వినాయక చవితికి ఇంటికి వస్తుందంట, ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా పంపించా. కొంచెం ఇంట్లో ఖర్చులు నిన్న 600 ఏమైనాయి సరుకులు ఇంట్లోకి, మామూలే ఇవన్నీ. కుట్టే డబ్బులంతా ఇటు పెడితే డబ్బులు ఏమి దండిగా అవుతుంది, కానీ ఖర్చులు ఉంటాయి కదా, సంసారం అనే కదా సనానం ఉంటాయి కాబట్టి వాటిలన్నింటినీ పుచ్చుకొని తర్వాత మిగిలి పెట్టాలి కాబట్టి కొంచెం కష్టమవుతుంది. అది సోమవారం పోయి ఫీజు ఎంతనో క్లారిటీగా కనుక్కొని దాంట్లో కొంచెం తగ్గిస్తారేమో అడిగి తగ్గించుకొని నా దగ్గర ఉన్నప్పుడల్లా, అంటే అంతా ఒకసారి కట్టలేము కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడల్లా యాడ్ చేస్తూ వద్దాంలే అనుకుంటున్నా. ప్లానింగ్ ప్రకారం వ్యాన్ ఫీజు అంతా ఒకసారి క్లియర్ చేసేసి స్కూల్ ఫీజు అప్పుడు కొంచెం మన శక్తి కాడికి, అంటే మన దగ్గర ఎంతన్నా ఉన్నాయి, 1,000, 2,000, 3,000 అప్పుడు కొంచెం కట్టేస్తే కొంచెం తగ్గుతుంది అన్నట్లు ప్లానింగ్లో ఉండా. చూద్దాం మనం ఎప్పుడు పెడతాము, అది రౌండ్ ఫిగర్ ఎప్పుడైతుందో అప్పుడు పోయి కట్టేసి బిల్ వేయించుకొని వద్దాం లేనుండా. ఏంది ఏరుకొని తింటాను గురుగులు ఉప్మాలో. మా అమ్మి ఏ కూరలో అయినా సరే ఆవాలు ఏరుతుంది, పప్పులైనా ఆవాలు ఏరుతుంది, రసంలో అయినా ఆవాలు ఏరుతుంది, ఉప్మాలైనా ఆవాలు ఏరుతా ఉంది. ఇప్పుడు బొరుగులు ఉప్మాలో ఆ పని చేస్తుంది, ఆవాలు ఏరుతుంది అనమాట. ఆవాలు తింటే మంచిది, డైజెషన్ బాగా. లైట్లు ఆఫ్ అయిపోమ్మా, బాటిల్ నీళ్ళు పట్టుకో. ఆపైపు మనం ఇంట్లో లేదు కదా, మా పిల్లలు కొద్దువలే. బయట బొమ్మలు పెట్టుకొని ఆడుకోకండి, బాగా గాలి తోలుతుంది, చల్లగా గాలి తోలుతుంది. బయట బొమ్మలు పెట్టుకొని ఆడుకోకుండా. సరే బాయ్ ఫ్రెండ్స్.